శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. మాతృదేవో భవ మాతృదేవో భవ మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య సర్వ విద్యానాం విషయే భవరోగిణాం గురవే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. శృతి స్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం శంకరం. సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం వందే పరంపరాం వందే గురు. యావత్ 14 భువనాలు సృష్టించి స్థితి చేసి లయం చేయగలిగినటువంటి పరాశక్తి పరంజ్యోతి స్వరూపిణి అయినటువంటి జగన్మాత ఈ రోజు మన ముందుండి పూజలు అందుకోబోతుంది. అయితే అసలు ముందు ఆరాధించడానికి నాకు అర్హత ఉందా? కేవలం నేను ఒక సృష్టిలో ఒక భాగాన్ని, ఒక అణువు మాత్రమే. నేను యావత్ సృష్టిని సృష్టించగలిగినటువంటి శక్తిని ఆరాధించగలిగేటువంటి అర్హత నాకున్నదా? ఏదైనా సరే ఒక పని చేయాలి అని అంటే, ఒక స్థాయిలో కొన్ని ఉంచాలి అని అంటే వాళ్ళకంటూ అర్హత అనేది ఉండాలి. అర్హత లేకుండా, ఇప్పుడు ఉదాహరణకి ఒక చోట అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నటువంటి చోట, ధార్మికమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి చోట ఏమీ తెలియని ఒక అమాయకుని తీసుకొచ్చి కూర్చోబెడితే అతనికి ఏమైనా తెలుసా? ఏమైనా అర్థం అవుతుందా? ఏమీ తెలియదు. మరి మనం కూడా అంతే కదా. తల్లి కడుపులో పుట్టినప్పటి నుంచి ఏమీ తెలియదు, తెలుసుకున్నంత తెలిసినంత చేసుకుంటూ వెళుతున్నాం ప్రతి ఒక్కళ్ళం కూడా. అదే స్థితిలో ఈ యొక్క జగన్మాత యొక్క ఆరాధన వైపుకి ఈ లగ్నమైంది. మన శాస్త్రంలో చెప్పబడింది 6 భగవత్ స్వరూపాలు. శాస్త్రం అంటే ఏదో కాదండి, వేదం. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్య వ్యవస్థితో. మనమందరం కూడా సనాతన ధర్మ వారసులు, సనాతన ధర్మ అనుయాయులం. కాబట్టి సనాతన ధర్మం ఏం చెప్పిందయ్యా అంటే, వేదో నిత్య మదీయతాం తదురితం కర్మత్వనుష్ఠీయతాం. వేదం నిత్యము కూడా మన బుద్ధిలో ఉండాలి, మన కర్మలలో వేదాన్ని అనుసరిస్తూ వెళ్ళాలి. కలియుగం ఉంది. మరి కలియుగంలో కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలన్నీ కూడా పాశాలు చుట్టినట్టు చుట్టేసి కర్మం అనేటువంటి రాట కేసి చుట్టేశాయి. అవి కంటికి కనిపించవు, కానీ లాగడం మొదలు పెడితే ఎంత స్థాయికైనా వెళ్ళిపోతూ ఉంటాయి. మరి భగవంతుడి వైపు తిరగడానికి మనస్సును లగ్నం చేయాలంటే ఎలా? ఒక ప్రాక్టీస్, ఒక ట్రైనింగ్ అనేది కావాలి. ఆ ట్రైనింగ్ జగద్గురు శంకరాచార్యుల వారి పరంపరలో వచ్చినటువంటి శ్రీ 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 కంచి కామకోటి పీఠాధీశ్వరులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు
మన దీక్షా పీఠానికి గురువులైనటువంటి రాచకొండ కామేశ్వర శర్మ గారికి అనుగ్రహించి వారి ద్వారా ఇప్పుడు ఇన్ని వేల మంది అని చెప్పడం కదా, లక్షల మంది దీక్ష స్వీకారం చేసి ఈ యొక్క కామ క్రోధ లోభ మోహాలు అంటే అరిషట్ వర్గాల నుంచి కొద్దో గొప్ప ఉన్నతమైనటువంటి స్థాయికి చేరుకుంటున్నాం. ప్రతి చోట అమ్మవారి ఆరాధన చేసేటప్పుడు సోపానాలు అనేవి వేస్తూ ఉంటారు. ఈ సోపానాలకు అర్థం 9, 18, 21 నెంబర్ కాసేపు పక్కన పెడితే సోపానాలు అనేవి వేస్తూ ఉంటారు. సోపానాలు ఎక్కడి నుంచి వేస్తారు? కింద నుంచి పైకి వేస్తారు. అంటే కింద స్థాయిలో ఉన్నా, కింద ఏముంటున్నాయి అంటే అరిషట్ వర్గాలన్నీ ఉంటాయి. దానిలో అక్కడికి దింపేస్తోంది. అదేమిటయ్యా అంటే సంసార సాగరంలో అక్కడికి దింపేస్తోంది అది అరిషట్ వర్గాలు. ఈ అరిషట్ వర్గాలని అదుపులో పెట్టడం అనేది కష్టమే. దానితో పాటు కలియుగంలో ఇంకా కష్టం. ఈ కష్టాన్ని సులభ సాధ్యం చేయడానికి దీక్షా విధానాలు అనేవి ప్రచారంలోకి వచ్చాయి. అంతకుముందు దీక్షా విధానాలు లేవా అంటే ఉన్నాయి. కలియుగ ఆరంభం కాదు, త్రేతాయుగం, ద్వాపర యుగం, కృతయుగం కూడా దీక్షా విధానాలు ఉన్నాయి. దానికంటూ ఒక రంగు వస్త్రం కానీ అలాంటి ఏమీ లేవు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా నిత్య జీవనంలో ఈ దీక్షా విధానాన్ని అలవాటు చేసుకునేవాళ్ళు. గృహస్థులైనా కూడా, గృహస్థాశ్రమంలో ఉన్నా కూడా ధార్మికమైనటువంటి జీవన విధానము, ధర్మబద్ధంగా మాట్లాడడము, ధార్మికంగా వ్యవహరించడం ప్రతి చోట ఉండేది. రాను రాను ఈ యొక్క బంధాల మధ్యలో చిక్కుకుపోయి మనము ఏం చేస్తున్నాము, ఏం చేయాలనుకుంటున్నాము అనేటువంటి విషయాలను మర్చిపోయి మన చుట్టూ ఉన్నటువంటి కొంతమంది అన్యాయము, అధర్మము చేస్తున్నటువంటి దాన్ని చూస్తూ ఇదే కాలమేమో, ఇదే ఇప్పుడు నడుస్తున్నటువంటి స్థితి ఏమో అని అనుకుంటున్నాం. ఎప్పటికీ కూడా అది శాశ్వతము కాదు. శాశ్వతమైనది జ్ఞానము. భగవద్గీత భగవానుడు ఒక మాట అంటాడు, తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితో జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం సమాహు పండితం బుధాహ. ఎవరైతే జ్ఞానాన్ని పొంది జ్ఞానములో వారి జీవనాన్ని సముపార్జన చేసుకుంటూ ధార్మికంగా ఉంటారో వాళ్ళకి ఆ జ్ఞానం అనేది అగ్నిలా ప్రజ్వలించి వారు చేసినటువంటి సమస్త కర్మలన్నీ కూడా దగ్ధమైపోతాయి. ఇప్పుడు ఏదైనా అగ్ని వచ్చిందనుకోండి ఒక చోట, అక్కడ ఏదీ మిగలదు, అంతా భస్మం అయిపోతుంది. కానీ జ్ఞానాగ్ని భస్మం కూడా మిగల్చదట. కర్మల యొక్క భస్మాన్ని కూడా మిగల్చదు, సర్వము కర్మం అయిపోతుంది. మరి ఆ జ్ఞానం ఎలా పొందాలి? జ్ఞానం ఎలా పొందాలి అనేది చాలా ముఖ్యం. ఆ జ్ఞానము సాక్షాత్తు అమ్మవారి స్వరూపమే. అమ్మవారికి ఇటుపక్క అటుపక్క 2 స్వరూపాలు కనబడుతున్నాయి. ఒకటి లక్ష్మీ స్వరూపము, ఒకటి సరస్వతి స్వరూపము. అంత మాత్రం చేత ముగ్గురు ఉన్నారా అంటే ముగ్గురు లేరు. మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాకాళి స్వరూపిణిగా పరాశక్తి నిర్గుణ నిరాకార సచ్చిదానంద తత్వంగా మాత్రమే ఉన్నది. ఆ సచ్చిదానంద తత్వానికి నామము లేదు, రూపము లేదు, ఏమీ లేదు. అదొక శక్తి తత్వం అంతే. మరేంటండి ఇంత అలంకరణ చేసి, ఇన్ని పూలమాలలు వేసి, వస్త్రాలంకరణ చేశారు, నగలు అన్ని పెట్టారంటే అజ్ఞాని కోసం, ఏమీ తెలియని నాలాంటి అజ్ఞాని కోసం నిర్గుణ నిరాకార సచ్చిదానంద తత్వాన్ని మీరు అనుసరించండి. మీలో మీరు తన్మయత్వం చెందండి అని అంటే నాకేం అర్థం అవుతుంది? ఏమోనండి ఏదో గురువు అన్నారు, నాకేం అర్థం కావట్లేదు, బుర్రపోకూడదు తప్ప. అలాంటి వాళ్ళ కోసము ఋషులు తపస్సు చేసి ఆ పరంజ్యోతి స్వరూపము రాబో కాలంలో అజ్ఞానజనితమైనటువంటి మానవులు ఎక్కువ అవుతారు. అలాంటి వారికి జ్ఞానాన్ని పొందడానికి ఒక రూపం కావాలి, ఒక నామం కావాలి. నిర్గుణ నిరాకార సచ్చిదానంద తత్వం అంటే మీ మనసులో ఒక రూపం ఏమైనా అనిపిస్తుందా? ఏదైనా కనబడుతుందా అంటే ఏమీ కనబడదు.
నిర్గుణ నిరాకార సచిదానంద తత్వం, ఏం తెలియదు. పరమశివుడు అనగానే ధవళోపుషమిందోర్ మండలే సన్నివిష్టం భుజగ వరయహారం భస్మదిగ్ధాన్మీషమని సర్పాభరణాలు, రుద్రాక్షమాలను, జటలు, త్రినేత్రాలు ఇవన్నీ కూడా కళ్ళ ముందు అలా కనబడిపోతాయి. సింధూరవరణ విగ్రహం త్రినయన మాణిక్యమౌళి స్ఫుర తారానాయక శేఖరాం స్థితముఖీ మాపీన వక్షోరుహాం అని అమ్మవారిని వర్ణించగానే అమ్మవారి యొక్క స్వరూపం స్ఫురిస్తుంది కదా. శాంతాకారం భుజగసేనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనదృశం మేఘవర్ణం శుభాంగం అనగానే విష్ణుమూర్తి గోచరం వస్తాడు. కలియుగంలో మనస్సు లగ్నమయ్యేది ఒక రూపానికి, ఒక నామానికి. మిగిలిన యుగాల్లో మనస్సు చంచలమవ్వకుండా స్థిరం అవ్వడానికి కావలసినటువంటి స్థితి ఉంటుంది. కలియుగంలో ఆ స్థితి ఉండదండి. కలియుగంలో ఆ స్థితి ఉండదు సరికదా. ఎంతసేపు మనస్సుని కిందకి దించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అటువంటి స్థితిలో ఒక రూపం కావాలి, ఒక నామం కావాలి. దానిని రాబో కాలంలో ప్రతి ఒక్కరికి ఇవ్వాలి అని చెప్పి సాక్షాత్తు వేదవ్యాసుల వారు దేవి భాగవతం అనేటువంటి అత్యద్భుతమైనటువంటి అష్టాదశ పురాణాలలో ఒక పురాణాన్ని అందించారు. అని అజ్ఞానులు నిర్గుణ నిరాకారం అంటే తెలియదని చెప్పి అమ్మవారికి యథాతథంగా జరిగినటువంటి కృత, త్రేత, ద్వాపర యుగాలలో జరిగినటువంటి అమ్మవారి యొక్క చరిత్రని గ్రంథస్థం చేసి మనకు అందించారు కలియుగ ఆరంభంలో. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆరాధించాల్సింది గురు పౌర్ణమి అని వస్తుంది, ఆషాఢ శుద్ధ పౌర్ణమి నాడు ఆరాధించాల్సింది అనంతమైనటువంటి వేదాన్ని కలియుగంలో 4 వేదాలుగా కొంత అందించి ఇచ్చారు. అది కూడా అందిపుచ్చుకోలేటువంటి కింద స్థాయిలో ఉంటారండి. అలాంటి వాళ్ళ కోసం అష్టాదశ పురాణాలను అందించారు. వేదాలలో ఎటువంటి సారం ఉంటుందో అదే సారాన్ని పురాణాలను అందించారు వేదవ్యాసుల వారు. చూడండి, నాలాంటి అజ్ఞాని కలియుగంలో వస్తారు, మరి అలాంటి వాళ్ళ కోసం జ్ఞానాన్ని బోధ చేయాలని కలియుగ ఆరంభంలోనే మనకి ఇచ్చారంటే వారికన్నా పెద్ద గురువులు ఎవరు ఉంటారు చెప్పండి? వేదవ్యాసుల వారిని స్మరించనిదే మనకి పూజ చేయడానికి అర్హత లేదు. ఎందుకంటే పూజా విధానం కావచ్చు, అమ్మవారి తత్వం కావచ్చు, అమ్మవారి రూపం కావచ్చు, భగవత్ తత్వమే కావచ్చు కాక ఏదైనా అందించింది వేదవ్యాసుల వారు. కాబట్టి ప్రతి నిత్యము పూజ చేసే ముందు గురు ప్రార్థన చేసి తీరాలి. గురువు యొక్క రూపము కళ్ళ ముందు కనబడాలి. భగవంతుడి రూపము నీ ప్రయత్నం, నువ్వు ధ్యానం చేసుకున్నంత నీ ప్రయత్నం రూపం కనిపిస్తుంది. కానీ గురువు యొక్క అనుగ్రహం లేకుండా అమ్మ దరి చేరదు. గురువు ఉండి చేయాల్సిందే. అటువంటి గురుతత్వాన్ని వేదవ్యాసుల వారు దేవీ భాగవతం అందించారు. సృష్టి ఆరంభ సమయంలో సృష్టి ఇంకా మొదలు కూడా కాలేదు. పరాశక్తి త్రిమూర్తుల్ని జన్మింపజేసింది. మహావిష్ణువు, పరమేశ్వరుడు, బ్రహ్మదేవులు వారు ముగ్గురు ఆవిర్భవించారు. అప్పటికి సృష్టి అంటూ ఏమీ మొదలు కాలేదు. ఆ మొదలు కాని సమయంలో ఈ త్రిమూర్తులు ఆవిర్భవించారు. ఏం చెయ్యాలి అని ఒక పెద్ద ప్రశ్న ఏర్పడింది. ఏమీ లేదు, ఎందుకు ఉద్భవించాం అని వాళ్ళలో వాళ్ళకి ఒక పెద్ద ప్రశ్న ఏర్పడింది. ఆ ప్రశ్న ఏర్పడినటువంటి స్థితిలో సరే మమ్మల్ని ఎవరైతే సృష్టించారో వాళ్ళనే ప్రార్థన చేద్దామని చెప్పి త్రిమూర్తులు కూడా ప్రార్థన చేశారు. ఎలా ప్రార్థన చేయాలో తెలియదు, ఎవరిని ప్రార్థన చేయాలో తెలియదు, ఏమని ప్రార్థన చేయాలో తెలియదు. ఒక్కడే వాళ్ళకి తెలుసు, భగవంతుడా మమ్మల్ని సృష్టించినందుకు కారణమేమి అని త్రిమూర్తులు ప్రార్థన చేశారు. ప్రార్థన చేయగానే వాళ్ళ ముందుకి ఒక విమానం వచ్చి ఆగింది. విమానం అంటే ఇప్పుడు లాగా జెట్ విమానమే కాదు, పుష్పక విమానం. వాటికి ఎవరు డ్రైవర్లు ఉండరు, ఎవరెక్కినా సరే ఇంకొక అవకాశం ఉంటుంది. అయితే వారి ముందుకు వచ్చి ఆగింది. దానిలో నుంచి ఒక శబ్దం వినపడింది, మీరు ఈ వాహనం ఎక్కండి. ఏ దారి తెలియనటువంటి కట్టిక చీకట్లలో ఒక్క చిన్న జ్యోతి అయినా చాలు దారి మన ముందుకు వెళ్ళడానికి. అది గురువు.
కటిక చీకట్లలో వెళుతున్నటువంటి నాలాంటి అజ్ఞానికి గురువు అనేటువంటి దీపం ముందుకు వెళుతుంటే దారి కనబడుతుంది. అక్కడ గుంట ఉందా, ముళ్ళు ఉన్నాయా, రాళ్ళు ఉన్నాయా, గాజు పెంకులు ఉన్నాయా, ఏదైనా అర్థమవుతుంది. అంత మాత్రం చేత ఆ జ్యోతి అవి తీస్తుందా అంటే తీయదు. వెలుగు ఒక దీపం పట్టుకుని మనం వెళ్తున్నామండి కటిక చీకట్లలో, ఆ దీపం ఓ దీపమా ఇక్కడ ముళ్ళు ఉన్నాయి పక్కన తీయమంటే తీస్తుందా? తీయదు. అది మార్గాన్ని మాత్రమే చూపిస్తుంది. మార్గంలో ఏదుందో తెలుసుకుని దానికి తగ్గట్టుగా అడుగు నువ్వు వేయాలి. త్రిమూర్తులు కూడా దానికి తగ్గట్టుగానే ఆ యొక్క స్థితిలో వాళ్ళ ముగ్గురు ఆ వాహనాన్ని ఎక్కారు. వెళ్ళిపోతుంది కట్టిగా చీకట్లలో వెళ్ళిపోతున్న స్థితిలో ఒక పెద్ద జ్యోతి ఒకటి కనబడింది. కనబడగానే వెళ్తూ ఉన్నారు. వాళ్ళకి ఎదురుగా ఇంకొన్ని పుష్పక విమానాలు వచ్చాయి. వాళ్ళ పక్కన నుంచి ఇంకొన్ని పుష్పక విమానాలు వచ్చాయి. ఎదురుగా వస్తున్న పుష్పక విమానంలో త్రిమూర్తులు ఉన్నారు. వాళ్ళతో పాటు వెళ్తున్నటువంటి విమానాల్లో ఇంకొంతమంది త్రిమూర్తులు ఉన్నారు. మనకి ఈ దేవాలయంలో అద్దాల మండపం తెలుసు కదా. అద్దాల మండపంలోకి వెళ్ళగానే మనమే ఎన్ని అద్దాలు ఉన్నాయి అన్ని రూపాల్లో కనబడుతున్నట్టుగా అదే రీతి త్రిమూర్తులు కూడా ఆశ్చర్యంగా చూస్తున్నారు. వాళ్ళతో పాటు కొన్ని విమానాలు వెళ్తున్నాయి, వాళ్ళ ముందు కొన్ని విమానాలు వస్తున్నాయి. అది చూసి ఆశ్చర్యపోతున్నారు, ఏంటా అని. వెళుతూ ఉండగా భూలోకం కనబడింది. ఏంటిది ఇది ఎంత అద్భుతంగా ఉందనుకున్నారు. విమానం ఆగల, వెళ్ళిపోతుంది. ఇంకోటి సేపటికి వెళుతూ ఉండగా స్వర్గలోకం కనబడింది, నరకలోకం కనబడింది, వైకుంఠం కనబడింది. వైకుంఠంలో ఈ విష్ణుమూర్తి అక్కడ కనబడ్డాడు. కైలాసం వెళ్ళింది, కైలాసం విదేశీయుడు కనబడ్డాడు. బ్రహ్మలోకంలో కనబడ్డారు. అలా 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 లోకాలు దాటి వెళ్ళిపోతున్నటువంటి స్థితిలో అత్యద్భుతమైనటువంటి మణిద్వీపం దర్శనం ఇచ్చింది. అది స్వయం ప్రకాశకంగా దానంతగా అదే ప్రకాశిస్తూ ఉన్నది. అటువంటి ప్రకాశమానమైన లోకంలోకి వెళ్ళగానే లోపల గుమ్మంలోకి అడుగు పెట్టగానే అమ్మ దర్శనం అయింది. అరుణాం కరుణాతరంగితాక్షి ధృత పాశాంకుశ పుష్పబాణచాపాం అనిమాది విరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవాని. జయ మహారాజ్ఞికి. అటువంటి పాశాంకుశ వరద అభయముద్రలతో ఉన్నటువంటి భువనేశ్వరి దేవి దర్శనమిస్తే అమ్మ సన్నిధానానికి వెళ్తే అమ్మ సన్నిధానం దగ్గర శ్యామల వారాహి దేవులు నిలబడి ఉన్నారు. క్రమపద్ధతిలో రండి. అమ్మ ఎవరు అనుకుంటున్నారు? యావత్ లోకాలన్నింటినీ కూడా మీ ముందుకు దర్శనమిచ్చినటువంటి త్రిమూర్తులు, మీతో పాటు వస్తున్న త్రిమూర్తులు అన్ని లోకాలని కూడా అమ్మ స్థితి చేసి లయం చేయగలిగినటువంటి పరాశక్తి స్వరూపిణి, అన్ని లోకాలకి పరాశక్తి. అటువంటి జగన్మాతని మీరు దర్శిస్తున్నారు. మీరు ఒక సృష్టిని చేసి ఆ సృష్టిలో ఈ యొక్క అమ్మ యొక్క ఆరాధనని ప్రచారం చేయండి అన్నారు. అప్పటి ప్రచారము, సృష్టి ఆరంభ సమయంలో ఉన్న ప్రచారము ఇప్పటికీ ఇంకెప్పటికైనా కొనసాగుతూనే ఉంటుంది. రూపాలు మారవచ్చు గాక, ఆరాధనలు మారవచ్చు గాక. కోయి జాతి వాళ్ళు వనదుర్గ అని పిలుస్తారు, గ్రామంలో ఉన్న వాళ్ళు గ్రామదేవత అంటారు. అలా ఒక్కొక్క చోట ఒక్కొక్క రూపంతో ఒక నామంతో ఆరాధించబడినప్పటికీ కూడా ఆ పరాశక్తి పరంజ్యోతి స్వరూపిణి త్రిమూర్తులైనటువంటి గురు స్వరూపంలో ఉన్నటువంటి వారి యొక్క అనుగ్రహంతో మనకు వచ్చినటువంటి ఆరాధన. ఈ ఆరాధన ప్రస్తుత కాలంలో రాచకొండ కామేశ్వర శర్మ గురువు గారి ద్వారా మనకి దీక్షా విధానంగా అలవడింది. ఈ దీక్ష 40 రోజులు చేయడం వల్ల ఈ కామ క్రోధ లోభ మోహాలనే అరిషట్ వర్గాల యొక్క స్థితి నుంచి మనం ఉపశమనం పొంది మిగిలినటువంటి సంవత్సరంలో వచ్చేటటువంటి ప్రతి ఒడిదుడుకుల్ని కూడా సమర్థవంతంగా స్థితిగా మనం ఎదుర్కొంటూ మన జీవన విధానాన్ని మనం శాంతిగా నెలకొల్పుకోవడానికి కావలసినటువంటి స్థితిని ఆ యొక్క పరంజ్యోతి స్వరూపము మనకు అందించి తీరుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా గురు పరంపరని ప్రార్థన చేస్తూ ఆ గురు జ్యోతి స్వరూపాన్ని ఆరాధన చేయాలి. ఈ యొక్క గురు పరంపర ఎప్పుడు కూడా గురు శిష్య పరంపరగానే ఉంటుంది, కానీ తండ్రి కొడుకుల పరంపరగా ఉండదండి. ఎక్కడో
వారి ద్వారా జన్మించినటువంటి పుత్రుడికి అదే స్థాయి లెవెల్లో అదే స్థాయిలో ఉంటే వస్తుంది. కానీ ఎక్కడ తండ్రి తర్వాత కొడుక్కి, కొడుకు తర్వాత మనవడికి అలాగా గురు పరంపర రాదు. అలాంటి గురు పరంపర వచ్చిందంటే అక్కడ మీరు మోసగింపబడుతున్నారని గుర్తు. తండ్రి కొడుకుల పరంపర వస్తుంటే మోసగింపబడుతున్నారని గుర్తు. అర్హత లేని వారిని అందరూ ఎక్కించకూడదు. ఎక్కిస్తే ఆ స్థితి కిందకి దిగజారిపోతుంది. కాబట్టి మన యొక్క గురు పరంపర ఎక్కడా కూడా తండ్రి కొడుకుల పరంపరలో లేదు. కామేశ్వర శర్మ గారి ఎక్కడా కూడా తండ్రి పరంపరలో లేదు. ఎవరికైతే అర్హత వాళ్ళని గురు స్థాయిలో నిలబెట్టి మిగిలినటువంటి గురువుల యొక్క స్థాయిని ఎక్కడా తగ్గించకుండా సమాన స్థాయిలో ఉండేటట్టుగా గురువులని తీర్చిదిద్దుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ గురు భవాని వ్యవస్థాపక గురుపీఠం ఇప్పటికీ ఇంకెప్పటికైనా సరే కొన్ని లక్షల మందికి మార్గనిర్దేశనం చేస్తూ అమ్మవారి సన్నిధానమైన మణిద్వీప లోకానికి, స్వర్గం వద్దు మనకి నరకం వద్దు, పుణ్యం చేస్తే స్వర్గంలోకి పోతాం, పాపం చేస్తే నరకంలోకి పోతాం, మాకు పుణ్యం వద్దు నరకం వద్దు, అమ్మ సన్నిధానం కావాలి అని ఎవరైతే అనుకుంటారో త్రికరణ శుద్ధిగా అమ్మ సన్నిధానంలో ఉండాలి అని అనుకున్న వాళ్ళు ఈ దీక్షా విధానాన్ని దీక్షా విరమణ తర్వాత కూడా జీవనంలోకి అలవాటు చేసుకుంటే అమ్మ అనుగ్రహించి తీరుతుంది అని ప్రతి ఒక్కరికి ఆ అమ్మ పాదాల వెంట స్వస్తి కాళే వర్షతు పర్జన్యా పృథివీ శాలిని దేశోయం క్షోభరహితోయం బ్రాహ్మణాః సంతు నిర్భయాః లోకా సమస్తా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు. జై బోలో మాతా మహారాజ్ఞీ కీ, జై బోలో మాతా మహారాజ్ఞీ కీ, జై బోలో మాతా మహారాజ్ఞీ కీ. ప్రతి ఒక్కళ్ళు కూడా అమ్మవారి యొక్క నిర్హేతుక కృపా కరుణా కటాక్షాలు పొందాలని ప్రార్థన చేస్తూ స్వస్తి. శ్రీమాత్రే నమః. అమ్మవారి పూజ సంకల్పన సన్నవేశన గురించి వారి చేతుల మీదుగా ప్రజల తరపున జరుగుతుంది. కావున వాళ్ళ కూడా మన అవకాశం ఇచ్చి అమ్మ సంకల్ప ఒక గంటని అలాగే ప్రతి వారు కూడా నేను ఇక్కడ పెరుగుతానని అని మన ఆలయ సంశోధన చేతులుగా చేసేస్తారు పొంది అలాగే మన గురుగారులందరికీ జరుగుతున్న జరగబోతున్న సందేశాలను కోరుకుంటూ జై భవాని జై జయ భవాని. బాలస్వామి సంకల్పం ఖాళీ చేయండి.